మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మన ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప అన్నగారి ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు రేణువర్మ సార్ గారి ఆధ్వర్యంలో ఇందిరానగర్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాకేష్ గారి నిర్వహణలో ఈరోజు పార్థసారథి గారికి మరియు నా జన సైనికులకు నాయకులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ 12 సంవత్సరాలు మా పవన్ కళ్యాణ్ గారి కోసం, ఆయన ఆశయాల సిద్ధాంతాల కోసం 12 సంవత్సరాలు పోరాడినాం, నిలవన్నాం, అలసిపోలేదు, ఇంకా పోరాడుతూనే ఉంటాం. పోరాడి విజయం సాధించేంత వరకు మేము ఎప్పటికీ వెన్ను చూపకుండా మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ రోజు పొలప్ప గారి ఆధ్వర్యంలో జరగాల్సిన ప్రోగ్రామ్ లో ఆయన కొద్దిగా హెల్త్ సరిగ్గా లేదు, రాలేకపోయినారు. కానీ ఈ రోజు ఇక్కడ ఇందిరానగర్ లో ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా ఇందిరానగర్ గడ్డ పైన జనసేన జెండా ఎగరేసినాము. ఈ సభాముఖంగా నేను రాకేష్ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే 2 రోజులు వ్యవధి మాత్రమే ఇక్కడ ఉంది. ఆ 2 రోజుల్లోనే మేము జెండా కట్టడం జరిగింది. మొత్తం అంతా ప్రోగ్రామ్ అంతా అరేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే జనసేన జెండా ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలకు ఒక అండ, జనసేన పార్టీ అండగా ఎప్పుడు నిలుస్తుందని చెప్పేసి మేము నమ్ముతున్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఎప్పటికీ ముందుకు తీసుకొస్తాం. ఇక్కడ కూటమి నాయకులతో కూడా మేము సఖ్యతతో ఉంటాము. ఎందుకంటే విభేదాలు ఎన్ని ఉన్నా కానీ మా ప్రయాణం ఒక్కటే, వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడగొట్టడం ఒకటే తప్ప ఇంకా వేరే పక్షాలు లేదు. నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా, పంచాయతీ ఎలక్షన్ లో కూడా మేము సాగు మాటిస్తున్నాము. ఖచ్చితంగా మేము ఎవరైతే అభ్యర్థులు నిలబడతారో వారి కోసం ఏ పార్టీ అయినా సరే కూటమి అభ్యర్థి కోసం మేము గెలుపు తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మల్లప్పన్న గారి నాయకత్వం. జై జనసేన.